ఏమైంది అలా ఉన్నా? ఏమైంది, పండుగ వచ్చింది కదా, ₹1 లేకుంటుంది, ఏం చేద్దాం మరి. ఒకప్పుడు పనులు ఉండే, ఇప్పుడు పనులు లేవు, ఏం లేవు, పైసలు లేవు, ₹1 లేవు, ఏం చేస్తాం. ఏం చేద్దాం బాబా, అన్ని రోజులు ఒకలాగా ఉండేవి కదా. భగవంతుడు ఒకసారి కష్టాలు వస్తే పోతాయి, ఏం చేద్దాం, భరించాలి. ఏం చేద్దాం, ఇక భరిద్దాం మరి, ఏం చేద్దాం. సరే బాబా, ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది, ఏం చేద్దాం. చేసేది ఏముంది, నేను అప్పు తీసుకొస్తాను, అప్పు తీసుకురావాలి. వద్దు బాబా, ఇప్పటికే తెచ్చిన అప్పులు బాగానే మళ్ళీ తెచ్చి ఇబ్బంది పడడం తప్ప. వద్దు బాబా, చెరొక పని అప్పులు వద్దు, చెరొక పని చేసి ఎలా అలా బతుకుదాం. వద్దు, నువ్వు వద్దు, నువ్వు ఇంటికానే ఉండు. నేను ఇన్ని రోజులు కష్టపడ్డు చాలు, పిల్లలను చూసుకొని ఇంటికానే ఉండు. నేను బయటకు ఏదో పని చేసి పైసలు తీసుకుని వస్తా, నువ్వు బాధపడదు. అలా అనకు బాబా, కష్టం వచ్చిందని సీతమ్మ తల్లి రాముడిని వదిలిపెట్టిందా? జీవితంలో కష్టమైన సుఖమైన నీతోనే ఉంటా. చేతిలో చిల్లిగా లేకుండా అని ఇన్ని రోజులు నా తోడు ఉన్నావు కదా, నేను నిన్ను పిల్లలను ఇంచగా పోషిస్తాను, నేను బాధపడు. సరే, నువ్వైతే అన్నవాడు బయట పని ఏమన్నా చూసుకొని పని చేసేస్తా. బాబా, ఏం చెప్తున్నావు, ఏం కదా? ఏమున్నది, మామూలు తిరుగుడే. ఏమన్నా పని ఉంటే చెప్పే, పని లేదు, ఏం లేదు, బాగా పైసలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకేం పనులు ఉన్నాయి, పొలాలు నాట్లేసినావు అయిపోయింది, మళ్ళీ పొలాలు కోసుడు తప్ప ఇంకా వేరే పనులు ఏం లేవు. ఇవి పనులు అంటే మళ్ళీ మేస్త్రి పనులు ఉంటాయి కదా, టైల్స్ ఏ పనులు బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు. సరే కనుక్కుంటాయనన్నా, వాళ్ళ దగ్గర ఉంటే నేను చెప్తాను. ఏ పని అయినా, టైల్స్ పని అయినా మంచిది, ఏ పని అయినా మంచిది. అదే ఇక మేస్త్రి పని అయినా మంచిది, ఇటుక ముసలి ఏదైనా మంచిది, బాగా ఇబ్బంది అవుతుంది పైసలకు. నేను అడిగి చెప్తలే. అన్న ఇట్లా పోతున్నావు, ఏం చెప్తున్నావు? ఏడికే మన సిలికాయ వాళ్ళ ఇంటికి. అన్న ఏమైనా పని ఉంటే చెప్పి, బాగా ఘోరం అవుతుంది, పరిస్థితి ఘోరం ఉంది. ఈ సిలికాయ వాళ్ళ ఇంటికాడ ఉన్నదాడు మరి పోరా. అన్న ఏం పని? సిలికాయ వాళ్ళ ఇల్లు ఇసుకెక్కించాడు, నీతో అది గొడ్డు కట్టం అది. నా ఏ పని అయినా మంచి ఎంత కట్టమైనా నేను చేస్తాను. సరే, నువ్వు పోతా అంటే నేను సిలికాయ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. సరే అన్న, చెప్పు. ఏసారి మామ కనిపిస్తలేవు, కంటికి బంగారం. ఏం చేద్దాం, పరిస్థితులు మంచిగా లేవు. ఏంది మామ? ఏం చేద్దాం, పరిస్థితులు బాగాలేవు, పనులు లేవు, ఏం లేవు, బాగా ఘోరం అవుతుంది ఇక్కడ సిచ్యువేషన్, ఇట్లు కలుపుతలేదు. సరేరా, పనిపోతాను నేను. అరే ఆయన పరిస్థితి మంచిగా లేదురా, ఇన్ని రోజులు వాడు మంచిగా బతికింది కానీ ఆయనకి ప్రాబ్లం ఏమైందో తెలియదు కానీ ఆయన పరిస్థితి మంచిగా లేదురా. చిన్నప్పుడు సుంది అన్ని చూసినాం కదా మనం, అన్ని చూస్తే నాకు ఇప్పుడు బాగా అనిపిస్తుంది పాపం ఈ పొజిషన్లో. అవురా, నిజంగా అనిపిస్తే మస్తు బాగా అనిపిస్తుంది. చిన్నప్పటికి వెళ్ళి కలిసి తిరిగినాం, పెరిగినాం, వాడు ఇప్పుడు బాగా ఇబ్బంది ఉన్నాడు. అవునరా, నాకు కూడా అని చూస్తాను బాగా అనిపిస్తుంది. ఏమైనా హెల్ప్ చేద్దామా వానికి? మరి మనిషికి వేసుకొని మనం డబ్బులు మామకేమన్నా ఇచ్చేది అయిపోతుంది కదా. ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకోడు, ఎందుకంటే ఆడు తీసుకోడు అంతాడు. అరే మరి డబ్బులు ఇస్తే తీసుకోదు కదరా, మరి ఏ రకంగా సాయం చేద్దాం చెప్పి. మరి దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది, అందరం ఓకే అంటే ఆ ప్లాన్ అమలు చేద్దాం, వానికి పైసలు వచ్చేటట్టు మనం చూద్దాం. హెల్ప్ చేద్దాం. ఏం ప్లాన్ రా, ప్లాన్ చెప్పు ఫస్ట్, ఎట్లా చేద్దాం ఏందని. ఎల్లుండి దసరా కదా, ఎల్లుండి మార్నింగ్ ఏం చెప్తారో మీరు చూడరు, అంతేనా? ఓకేనా? ఓకే రైట్. నువ్వేనా ఉసుక? మా ఫాదర్ చెప్పింది ఉసుక మొత్తం. నేనే. ఓకే, మరి మొత్తవా? మొత్తం డబ్బులు 500 చెప్పిండు. 500 చెప్పిందా? ఎక్కడ ఉందా ఉసుక? నువ్వు ఉన్నది ఈ నుంచి పైకి ఎక్కియాలి, బంగ్లా పైకి ఎక్కించరా?
మోసి మోసి కాళ్ళని నొస్తుంది. ఇది తప్పది, ఇటు చేసి పైసల కోసం చేయాల్సిందే, తప్పదు. ఇలా పని చేసిన పైసలు 500 వచ్చినాయి, దాచిపెట్టు, పని చేస్తే కన్నా. ఇవాళ పని చేసినా కదా, ఎవరు నొప్పులు ఎత్తున కొంచెం పడుకుంటా. కొంచెం దీన్ని పడుకో. సరే బాబా, పడుకో. The next day. తెల్లారిందిలే బాబా, లేచి ముఖం కడిగి చాయ్ పెట్టింది. అల్కా టిఫిన్ బాక్స్ పెట్టు, పోవాలి పని పిలిచి 2 రోజులు పని ఉందట. దసరా ఎక్కితే పైసలు జల్బెట్టి పోవాలి. పని చేసేటప్పుడు జాగ్రత్త చేయి, చూసుకుంటూ. సరే ఏమైంది? అప్పుడు అన్నం అనుకుంటున్నాను. చిట్టి, ఏం ఆలోచిస్తున్నావు? అన్నం తిను. ఏం లేదు, చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాను. ఎప్పుడైనా ఏదైనా కావాలన్నా కానీ తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగాలేదు. చిన్నప్పటి నుంచి బాగా కష్టపడ్డారు. నేను అడిగినప్పుడు డబ్బులు ఇచ్చిండు. మరి కాలేజీ ఫీజుకి కానీ స్కూల్ ఫీజులకు కానీ ఎప్పుడైనా కానీ దేనికైనా కానీ ఎప్పుడైనా కానీ తీసుకెళ్ళని చెప్పేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి బాగాలేదు. అందుకోసం మరి మనకు కూడా దేవుడు ఎంతో కొంత ఇచ్చింది కదా. మనం అన్నకు కానీ వదినకు కానీ పిల్లలకు కానీ బట్టలు తీసాం. ఈ పండగకి బట్టలు తీసుకున్నాం. నేను అదే అందాం అనుకున్నా, కానీ నీ మనసులో ఉండి నువ్వే అయిపోయినావు. సరే తీసుకుందాం. సరే నేనా అన్నగా నీకు బట్టలు తీసుకున్నాం రా. పనికి పైసలు ఇచ్చేవాళ్ళు అన్న బట్టలు తీసుకెళ్ళి అడిగించే తప్ప
ఉన్నారా? అన్న ఏమనుకోకే, నీకు పిల్లలకు బట్టలు తీసుకున్నాం. చిన్నప్పటి నుంచి ఏదంటే అది కొనిచ్చినావు, ఖర్చులకు డబ్బులు ఇచ్చినావు. ఈసారికి ఏమనుకోకుండా ఈ బట్టలు తీసుకో అన్న. అన్న బాధపడకే, చిన్నప్పటి నుంచి ఒకే మంచాలు వాళ్ళకు ఒకే కంచాలు తిన్నాం. బాధపడకు, మన ఇద్దరం సాయం చేసుకోకపోతే మనకు ఎవరు సాయం చేస్తారన్న. అక్క ఏమనుకోకుండా తీసుకో. సరే తమ్మ, మనందరం కలిసి ఒకటే ఇక్కడ అనుకుని తిని ఆనందంగా ఉన్నాం. అన్న పనికి వచ్చినావు కదా, పండుకో, మేము వెళ్ళొస్తా ఉన్నాం. ఏంద్రా గిడ తీసుకొచ్చి కూర్చుని పెట్టినాం? ఏం లేదు, వానికి వెళ్ళిపోద్దామని చెప్పేసి అనుకున్నాం కదా, లక్కీ డ్రా పెడదాం. లక్కీ డ్రాలో వాడు విన్ అయ్యేటట్టు అన్ని చిట్టీలలో వాడి పేరే రాద్దాం. అయ్యో నేను ఇప్పుడు మా ఫోన్ చేసి లక్కీ డ్రా అవుతున్నా అని చెప్తాం. మరి సరే చెప్పు. హలో మా, అయ్యో నీ పేరు మీద లక్కీ డ్రా అవుతున్నా, సరేనా? ఈ సంవత్సరం మన యంగ్స్టార్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. ఈ లక్కీ డ్రా బహుమతి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. బాను ఎగరాల ఇప్పుడు లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. చెట్టు తిన్నాను ఒకటి. ఈ లక్కీ డ్రా విజేత మన కట్ల నరేష్. అమ్మా కంగ్రాచులేషన్, 10,000 గెలుచుకున్నావు. The next day. అన్న ఊరంతా మా వాళ్ళు దొరుకుతారు, వచ్చిరట అలాంటారా మా వాళ్ళు? మీ వాళ్ళు? మా ఫ్రెండ్స్ అటే వేరు రా, ఈ సుధరాల ఇంటికి వేరు. ఇప్పుడే వేరు. సరే సరే. అన్న మీరు నిన్న వేసింది కరెక్ట్ కాదు, మీరు వేసిందే తప్ప. అది లక్కీ డ్రా అన్నది అందరి పేర్లు రాసి పెట్టాలి, ఒక్కనికే ఇత్తానికి ఆయన పేరు ఒక్కని పేరు రాసి పెట్టుడు కాదు, అది కరెక్ట్ కాదు. లక్కీ డ్రా అనేది వేసింది అదంతా కరెక్ట్ కాదు. నేను మీరు వేసింది అట్లా కాదురా, అది ఆయనకి ఏంటంటే ఆయనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం అది ఒక ప్లాన్ ద్వారా లక్కీ డ్రా తీసేయడం జరిగింది. ఆయనకి హెల్ప్ఫుల్ సాయం చేస్తాను కోసం అట్లా ప్లాన్ వేసినాం అన్నట్టు. అది మరి అదేదో డైరెక్ట్ ఇస్తాం, మనకు ఇంత పేరు వస్తుందా? ఈ లక్కీ డ్రా ఎందుకు ఎక్కింది? అట్లా కాదురా, అందరి ఎదురని అవసరం లేదుగా, అది మనోడు. తమ్ముడు, స్నేహం అంటే కష్టాలు సుఖాలు ఎన్నంటే భుజం మీద తట్టి నడిపించేలాగా ఉండాలి, కానీ అది ఒక సాయం లాగా చేసి మర్చిపోలాగా ఉండద్దు. చాలా ఆపురా మీరు. ఇప్పుడు సాయం చేసినాం లక్కీ డ్రా అని చెప్పి, ఆడు గెలిచిన తృప్తి ఆయనకు ఉంది, మనం సాయం చేసినట్టు మనకు ఉంది సంతోషం. ఈ జిందగీలో డబ్బులు పేదోడు కదా, ఇలాంటి సోపతి నిలబడి పేదోడు. అరే మీ వాళ్ళనే ఈ లక్కీ డ్రాలో విన్ అయినా, మనం ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలి అందరం. కొత్త కాన్సెప్ట్ మీ ముందరికి వచ్చినాం. ఈ వీడియో తీయడం వల్ల చాలా కష్టమైంది. మా వాళ్ళంతా ఫుల్ సపోర్ట్గా ఉన్నారు ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా. ఈ సపోర్ట్ వీలు కాకుండా విలేజ్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్ అంతా కింద గంట కొట్టండి.